ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రియమైన వల్లరా, ఇక్కడ భక్తుడైన దావీదు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరి మార్గమును దేవునికి అప్పగింపాలి. అంటే మన యొక్క జీవితంలో ప్రియమైన వల్లరా ఎన్నో మార్గాలు మనం కలిగి ఉంటాం. అంటే ఎన్నో నడతలు కలిగి ఉంటామండి. ఆ నడతలన్నిటిని కూడా ఆ దేవాది దేవునికి మనం అప్పగించే వారిగా ఉండాలి. అలాగే ఆయనని నమ్మిన వారిగా ఉండాలి. అప్పుడు ఏమైతే కార్యములు కలిగి ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చబడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి మార్గాల విషయంలో మనం ఆలోచన చేస్తే, నువ్వు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ప్రేమైన వల్లరా దేవుని యొక్క ఉపదేశాన్ని వినాలి, అలాగే దేవుని ఆజ్ఞలు పాటించాలి, అలాగే దేవుని యొక్క మార్గంలో నడవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఒకరి దృష్టికి వాని మార్గము యథార్థంగా కనపడొచ్చేమో, కానీ దేవుని దృష్టికి ప్రేమైన వల్లరా అది సరైనదా కాదా అనేది ఆలోచన అనేది ఉండాలండి. కాబట్టి ఎవరికి వాళ్ళే నేను మంచి మార్గంలో ఉన్నాను, నీతి మార్గంలో ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ అది సరైనదా కాదా అని తెలియాలంటే మన యొక్క మార్గాన్ని దేవునికి అప్పగించాలండి. దేవుని మార్గంలోనికి రావాలి అనే విషయాన్ని మరవబాకండి. ఎప్పుడైతే దేవుని మార్గంలోకి మనం వస్తామో, దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, అప్పుడే కదా మన కార్యాలు నెరవేర్చబడతాయి. ఉదాహరణగా చెప్పాలి అంటే, ఆనాడు శిష్యులు చక్కగా చేపలు పడతా ఉన్నారు, జాలర్లుగా పనిచేస్తున్నారు. ప్రియమైన వల్లరా అటువంటి వారిని నన్ను వెంబడించండి అన్నారు. వారు యొక్క పనులన్నిటిని విడిచిపెట్టారు, వలలు విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టారు, దేవుని మార్గములకు వచ్చారు. మరి వారి మార్గాన్ని దేవునికి అప్పగించారండి. ఎప్పుడైతే వారు దేవుని మార్గంలోకి వచ్చి విశ్వాసం ఉంచారో వారి కార్యాలు నెరవేర్చబడుతున్నాయండి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అంతే. కావున ప్రతి ఒక్కరి మార్గము అది సరైనదా కాదా అనేది దేవునికి మాత్రమే తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు తెలియదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అనుకుంటారు, నా మార్గం న్యాయంగానే ఉంది, నేను అన్యాయంగా లేను, బాగానే ఉన్నాను అనుకుంటున్నాం. కానీ ప్రియమైన వల్లరా మరి మన మార్గంలో వంకర్లు ఉన్నాయేమో, లోపాలు ఉన్నాయేమో, మరి కాని నడతలు నడవగలుగుతున్నామేమో అనేది దేవుడు మాత్రమే సరిచేయగలుగుతాడు. కావున నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, అప్పుడు నీ కార్యములు నెరవేరుతాయి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నీ భారము యెహోవా మీద మోపుము అన్నట్లుగా. అలాగే మన మార్గాన్ని దేవునికి అప్పగించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.